హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఇండియాలోనే లార్జెస్ట్ లర్నింగ్ ప్లాట్ఫామ్ అయినటువంటి అకాడమీలో మనకి టాప్ మోస్ట్ ఎడ్యుకేటర్స్ అయితే అవైలబుల్గా ఉన్నారండి. ఏపీపీఎస్సీ కోసం, టీఎస్పీఎస్సీ కోసం, పోలీస్ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న వారికి బెస్ట్ ఆన్లైన్ ప్లాట్ఫామ్గా మనమైతే చెప్పుకోవచ్చు. లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ పేరుతో 6 months కనుక మీరు సబ్స్క్రిప్షన్ తీసుకున్నట్లయితే 1 month ఫ్రీగా ఆఫర్ వస్తుంది. అంతేకాకుండా ఫ్రెండ్స్, లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ పేరుతో 1 yearకు తీసుకుంటే 3 months ఆఫర్ అయితే మీకు రావడం జరుగుతుంది. మన కోడ్ ఖచ్చితంగా యూజ్ చేయాలి. RKT10 మీకు అడిషనల్గా 10% డిస్కౌంట్ కూడా రావడం జరుగుతుంది. అంతేకాకుండా కృషి పేరుతో ఏపీ హైకోర్టు అసిస్టెంట్ అండ్ ఎగ్జామినర్ బ్యాచ్ కోర్స్ కూడా స్టార్ట్ కావడం అయితే జరిగిందండి. October 10 నుంచి స్టార్ట్ అవుతుంది. సో కృషి పేరుతో ఇంగ్లీష్ మీడియం బ్యాచ్ అండి, Group 1, Group 2 కూడా మనకు స్టార్ట్ కావడం అయితే జరిగింది. సో ఇంట్రెస్ట్ ఉన్న వారు కంపల్సరీగా తీసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఫ్రెండ్స్, ఇది మంచి టైం. మనకు నోటిఫికేషన్లు 1 by 1 వస్తున్నాయి. Group 1 కావచ్చు, Group 2 కావచ్చు, అంతేకాకుండా ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలు కావచ్చు. అతి త్వరలోనే మనకు భారీ నోటిఫికేషన్లు అయితే రాబోతున్నాయి. కాబట్టి సో ఇప్పటి నుండే మనం ప్రిపేర్ అవుతూ ఉంటే మనకు ఎగ్జామినేషన్ టైంలో రివిజన్ చేసుకోవచ్చు కదా. మరి 1 year వచ్చేసి 9,350 రూపాయలండి. మన కోడ్ RKT10 యూజ్ చేయండి. 8,415 రూపాయలకే కంప్లీట్ కోర్స్ అయితే మీకు రావడాన్ని చూడవచ్చు. ఎవ్రీథింగ్ ఇస్ సెట్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము డైలీ కరెంట్ అఫైర్స్ మరియు జీకేలో భాగంగా 9వ తారీఖు 10వ నెల 2021కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ని క్లియర్గా చూద్దాము. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్, ఓకేనా. సో ప్రతిరోజు కూడా కరెంట్ అఫైర్స్ ఫాలో అవ్వడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే రానున్నటువంటి అన్ని పరీక్షల్లో కూడా మనకు కరెంట్ అఫైర్స్ అనేవి చాలా చాలా ముఖ్యమైన అంశాలు కాబట్టి, ఓకేనా. సో చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, భారతదేశ అంతరిక్ష మరియు ఉపగ్రహ కంపెనీల నోడల్ ఏజెన్సీగా పనిచేసే అసోసియేషన్ ప్రధాని ప్రారంభించనున్న దాని పేరు ఏంటి? ప్రధాని నరేంద్ర మోదీ గారు ప్రారంభించబోతున్నట్లుగా తెలుస్తుందండి. మరి వీటన్నిటికీ కూడా నోడల్ ఏజెన్సీ అంతరిక్ష మరియు ఉపగ్రహ కంపెనీల కోసము. ఆన్సర్ ఆప్షన్ ఏ, ఇండియన్ స్పేస్ అసోసియేషన్. వివరాలు చూద్దాం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ October 11, 2021 ఇండియన్ స్పేస్ అసోసియేషన్ని డిజిటల్గా ప్రారంభించబోతున్నట్లుగా తెలుస్తుంది. ముఖ్యాంశాలు: ఇండియన్ స్పేస్ అసోసియేషన్ అనేది అంతరిక్ష మరియు ఉపగ్రహ కంపెనీల ప్రధాన పరిశ్రమ సంఘము. స్పేస్ అండ్ శాటిలైట్ టెక్నాలజీలలో అధునాతన సామర్థ్యాలను కలిగి ఉన్న ప్రముఖ గృహ మరియు ప్రపంచ కార్పొరేషన్ల ద్వారా ISPA ప్రాతినిధ్యం అయితే వహిస్తుంది. ISPA వ్యవస్థాపక సభ్యులలో నెల్కో అంటే టాటా గ్రూప్, భారతి ఎయిర్టెల్, లార్సెన్ అండ్ టర్బో, మ్యాప్ ఇండియా, OneWeb, వాల్చంద్ నగర్ ఇండస్ట్రీస్ మరియు అనంత టెక్నాలజీ లిమిటెడ్లు అయితే ఉన్నట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ వన్, ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీస్ సెంటర్స్ అథారిటీ గ్లోబల్ ఫిన్టెక్ హ్యాకథాన్ సిరీస్ మొదటి ఎడిషన్ ఏ పేరుతో ఇటీవల ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ సి అండి, iSpirit 21. వివరాలు చూద్దాం. ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్స్ అథారిటీ గ్లోబల్ ఫిన్టెక్ హ్యాకథాన్ సిరీస్ స్ప్రింట్ అండి. ఇది యాక్చువల్గా స్పిరిట్ కాదు, ఇది నేను ఎడిట్ చేస్తాను ఇక్కడ, స్ప్రింట్, ఓకేనా. యా, స్ప్రింట్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఎడిట్ చేస్తాను. సో మరి ఈ యొక్క iSpirit 21ని ప్రారంభించింది. సిరీస్ యొక్క మొదటి స్ప్రింట్ 1 బ్యాంక్ టెక్. ఇది బ్యాంకింగ్ సెక్టార్ కోసం ఫిన్టెక్లపై దృష్టి పెడుతుంది. స్ప్రింట్ 1 బ్యాంక్ టెక్ నీతి ఆయోగ్ సహకారంతో IFSCA మరియు గిఫ్ట్ సిటీ సంయుక్తంగా నిర్వహించనున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని అర్హత కలిగిన ఫిన్టెక్ల కోసము రెడీగా ఉంటుంది. ఈ హ్యాకథాన్ ధర 24 లక్షలుగా మనమైతే చెప్పుకోవచ్చు. ఇంపార్టెంట్ క్వశ్చన్. కోవిడ్ వ్యాక్సిన్ ప్రతిరోజు 15 లక్షల మందికి అందించే ఉద్దేశంతో మిషన్ కవచ్ కుండల్ పేరుతో టీకా డ్రైవ్ ప్రారంభించిన రాష్ట్రం ఏది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, మహారాష్ట్ర ప్రభుత్వము యొక్క మిషన్ కవచ్ కుండల్ అనేటువంటి పేరుతో ప్రారంభించిందండి. టీకా డ్రైవ్ పేరండి ఇది, ఓకే. నెక్స్ట్, మహారాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వము ప్రతిరోజు 15 లక్షల మందికి టీకాలు వేయాలనే లక్ష్యంతో మిషన్ కవచ్ కుండల్ అనే ప్రత్యేక COVID-19 టీకా డ్రైవ్ను ప్రారంభించింది. 2021 October 8 నుంచి October 14, 2021 వరకు వారం రోజుల డ్రైవ్ అయితే నిర్వహించబడుతుంది.
ఈ డ్రైవ్ 15 అక్టోబర్ 2021 వరకు కూడా 100 కోట్ల టీకా మార్కును చేరుకోవాలన్న కేంద్ర లక్ష్యానికి అనుగుణంగా ఉంది. నెక్స్ట్ వన్, ఇటీవల వార్తల్లో ఉన్న భారత క్రీడాకారిణి అన్షు మాలిక్ ఏ క్రీడలలో ప్రసిద్ధి చెందినవారు? అన్షు మాలిక్ ఎందుకు వార్తల్లో ఉన్నారు అనే విషయాన్ని కూడా చూద్దాము. ఆప్షన్ డి అండి, రెజ్లింగ్లో ప్రసిద్ధి చెందినవారు అన్షు మాలిక్. 2021 వరల్డ్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో భారత రెజ్లర్ అన్షు మాలిక్ ప్రపంచ ఛాంపియన్షిప్లో మొదటి భారతీయ మహిళా ఫైనలిస్టుగా చరిత్ర సృష్టించారు. అలాగే భారతదేశం నుండి రజత పథకం సాధించిన తొలి మహిళా క్రీడాకారిణిగా నిలిచింది. 19 ఏళ్ల అన్షు 57 కేజీల ఫ్రీ స్టైల్ బౌట్లో 2016 ఒలింపిక్ ఛాంపియన్ అమెరికాకు చెందిన హెలెన్ లౌసీ మరౌలిస్ చేతిలో ఓడి వెండి పథకంతో సరిపెట్టుకుంది. ఇప్పటి వరకు భారతీయ మహిళా రెజ్లర్లు అల్కా తోమర్ 2006, గీతా ఫోగట్ 2012, బబితా ఫోగట్ 2012, పూజా ధండా 2018 మరియు వినేష్ ఫోగట్ 2019 ఒక్కొక్క కాంస్య పథకం అయితే గెలుచుకోగలిగారు. అయితే రెజ్లర్ సుశీల్ కుమార్ 2010 ఇప్పటి వరకు భారతదేశం నుంచి ప్రపంచ ఛాంపియన్షిప్ గెలిచిన ఏకైక రెజ్లర్గా ఉండడం అయితే మనము చూడవచ్చు. ఎవరండి? సుశీల్ కుమార్. నెక్స్ట్, అంతర్జాతీయ వలస పక్షుల దినోత్సవం ప్రతి సంవత్సరం ఏ రోజున నిర్వహిస్తారు? ఓకేనా, ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి. ఏ మరియు బి రెండూ సరైనవే. మే 2వ శనివారం నిర్వహిస్తారు. అంతేకాకుండా అక్టోబర్ 2వ శనివారం అంటే ఈ రోజు కూడా వలస పక్షుల దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ఎందుకంటే పక్షులు ప్రతి సంవత్సరం 2 సార్లు వలసలైతే వెళుతూ ఉంటాయి. ఓకే, వివరాలు చూద్దాం. ప్రతి సంవత్సరము ప్రపంచ వలస పక్షుల దినోత్సవం 2006లో ప్రారంభమైనప్పటి నుంచి సంవత్సరానికి 2 సార్లు అధికారికంగా జరుపుకుంటారు. మొదటగా అది మే 2వ శనివారము మరియు అక్టోబర్ 2వ శనివారము జరుగుతుంది. 2021లో WMBBD మే 8, 2021 మరియు అక్టోబర్ 9, 2021 వస్తుంది. మరి 2021 WMBD యొక్క థీమ్ ఏంటి అంటే సింగ్ ఫ్లై సోర్ లైక్ ఏ బర్డ్ అనేటువంటిది థీమ్గా ఉన్నట్లుగా మనకైతే తెలియజేశారు. నెక్స్ట్ వన్, ఆర్డినెన్స్ డైరెక్టరేట్ కోఆర్డినేషన్ మరియు సర్వీసెస్ యొక్క మొదటి డైరెక్టర్ జనరల్గా బాధ్యతలు స్వీకరించిన వ్యక్తి ఎవరు? ఆప్షన్ బి అండి, ఈఆర్ షేక్. ఓకే, ఈఆర్ షేక్ ఆర్డినెన్స్ డైరెక్టరేట్ కోఆర్డినేషన్ మరియు సర్వీసెస్ యొక్క మొదటి డైరెక్టర్ జనరల్గా బాధ్యతలు స్వీకరించారు. ఇది ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డు యొక్క వారసుల సంస్థ. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ వరంగావ్లో చిన్న ఆయుధాల మందుగుండు సామాగ్రి తయారీకి ఆధునిక ప్రొటెక్షన్ లైన్ వ్యవస్థ ఏర్పాటుకు ఆయన సహకరించారు. మరి అతను పిరంగి మందుగుండు సామాగ్రి కోసం ద్విమాడ్యులర్ ఛార్జ్ వ్యవస్థను విజయవంతంగా అభివృద్ధి చేసినట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. అంతర్జాతీయ హాకీ సమైక్య ప్రకటించిన FIH స్టార్ అవార్డ్ ఏంటండి? FIH స్టార్ అవార్డ్ 2020-21కి అత్యుత్తమ హాకీ ఆటగాడిగా ఎవరు ఎంపిక కావడం అయితే జరిగింది? హాకీ ప్లేయర్. ఆన్సర్ ఆప్షన్ డి, హర్మన్ ప్రీత్ సింగ్. వివరాలు చూద్దాము. FIH స్టార్ అవార్డ్స్ 2020-21 ఎడిషన్లో భారత హాకీ క్రీడాకారులు విజయం సాధించారు. అంతర్జాతీయ హాకీ సమైక్య ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ హాకీ ప్రకటించింది. మరి అవార్డు ఆగస్టు 23 నుంచి సెప్టెంబర్ 15 వరకు నిర్వహించిన ఆన్లైన్ పోల్ ఆధారంగా విజేతలైతే నిర్ణయించబడ్డారు. FIH స్టార్ అవార్డు 2020-21 విజేతల జాబితా చూసినట్లయితే ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ హర్మన్ ప్రీత్ సింగ్ పురుషులు మరియు గుర్జీత్ కౌర్ మహిళల విభాగంలో, గోల్ కీపర్ ఆఫ్ ది ఇయర్ PR శ్రీజేష్ పురుషులు మరియు సువితా పునియా మహిళలు, సంవత్సరపు రైజింగ్ స్టార్ వివేక్ సాగర్ ప్రసాద్ పురుషుల విభాగంలో, షర్మిలాదేవి మహిళల విభాగంలో గెలుపొందినట్లుగా తెలుస్తుంది. కోచ్ ఆఫ్ ది ఇయర్ గ్రహం రీడ్ పురుషులు మరియు జోర్డ్ మజెర్నీ మహిళలు. వీరంతా కూడా భారతీయులుగా ఉండడాన్ని అయితే మనమైతే చూడవచ్చు ఇక్కడ. నెక్స్ట్ వన్, ఎయిర్ ఇండియా విమానయాన సంస్థ 100% వాటాను కొనుగోలు చేసిన కంపెనీ ఏది? ఆప్షన్ ఏ టాటా గ్రూప్ అండి. సో ముందుగా టాటా గ్రూప్దే ఈ యొక్క ఎయిర్ ఇండియా అనేది JRD టాటా గారు స్టార్ట్ చేయడం అయితే జరిగింది. పౌర విమానయాన పితామహుడుగా మనము JRD టాటాని అయితే చెప్పుకుంటాము. సో వారు రూపొందించినటువంటి సంస్థని జాతీయకరణ చేయడం అయితే జరిగింది. సో మళ్ళీ వారి చేతికే ఈ యొక్క విమానయానము రావడము ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవచ్చు.
ఎయిర్ ఇండియా విమానయాన సంస్థ యొక్క పుట్టుకతో వచ్చిన టాటా గ్రూప్. ఇది జాతీయం చేయబడిన దాదాపు 60 సంవత్సరాల తర్వాత దానిని తిరిగి పొందింది. టాటా సన్స్ ఎయిర్ ఇండియాలో ప్రభుత్వ 100% వాటా కోసము 180 బిలియన్లను బిడ్ చేసింది. ఏఐ ఎక్స్ప్రెస్ లిమిటెడ్లో ఎయిర్ ఇండియా 100%, ఎయిర్ ఇండియా అన్నట్టు ఇండియన్ ఎయిర్లైన్స్ లేదా ఎయిర్ ఇండియా, సో ఎక్స్ప్రెస్ లిమిటెడ్లో ఎయిర్ ఇండియా 100% మరియు ఎయిర్ ఇండియా సాట్స్ ఎయిర్పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్లో 50% వాటాతో సహా ప్రభుత్వ యాజమాన్యంలోని జాతీయ విమానయానంలో 100% వాటాను విక్రయించడానికి ప్రభుత్వము ప్రయత్నిస్తుంది. నెక్స్ట్ వన్, హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2021లో భారతదేశం యొక్క స్థానము. ఆప్షన్ బి అండి 90. హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2021లో భారతదేశ ర్యాంక్ గత సంవత్సరం నుండి 90 స్థానాలకు పడిపోయింది. మరి ఇది ప్రపంచంలోనే అత్యంత ప్రయాణ అనుకూలమైన పాస్పోర్ట్లను జపాన్ మరియు సింగపూర్ పాస్పోర్ట్ ఇండెక్స్లో మొదటి ర్యాంకును కలిగి ఉన్నాయి. ఇండెక్స్ 227 గమ్యస్థానాలు మరియు 199 పాస్పోర్ట్లను కవర్ చేస్తుంది. కోవిడ్-19 మహమ్మారి వ్యాప్తి చెందిన దాదాపు 2 సంవత్సరాల తర్వాత అంతర్జాతీయ సందర్శకుల కోసము దేశాలు ప్రయాణ ఆంక్షలను సడలిస్తున్న సమయంలో ఈ సూచిక వస్తుంది. ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ డేటా సర్వే ఆధారంగా ఈ ర్యాంకులు అయితే రూపొందించబడ్డాయి. మరి ఇండెక్స్లో టాప్ 5 దేశాలు చూద్దాము. మొదటి స్థానంలో జపాన్, సింగపూర్. 2వ ర్యాంక్లో జర్మనీ, దక్షిణ కొరియా. 3వ ర్యాంక్లో ఫిన్లాండ్, ఇటలీ, లక్సెంబర్గ్, స్పెయిన్. 4లో ఆస్ట్రియా, డెన్మార్క్. ర్యాంక్ 5లో ఫ్రాన్స్, ఐర్లాండ్, నెదర్లాండ్, పోర్చుగల్, స్వీడన్. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన 5 పాస్పోర్ట్లు ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్, సిరియా, పాకిస్తాన్, ఏమిన్ అన్నట్లుగా మనకైతే తెలుస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా? టాప్ 5లో ఉన్నాయి, టాప్ లీస్ట్లో ఉన్నాయండి ఇవి. ఓకేనా? అత్యంత శక్తివంతమైన జాబితాలో లీస్ట్ అంటే తక్కువ స్థానంలో ఉన్నటువంటి దేశాలుగా వీటిని అయితే చెప్పుకోవచ్చు మనం. నెక్స్ట్ వన్, తిరుమల తిరుపతి దేవస్థానము ఆన్లైన్ వ్యవస్థను బలోపేతం చేయడానికి ఏ ఐటీ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది? టీటీడీ. ఆన్సర్ ఆప్షన్స్ అండి. రిలయన్స్ సంస్థతో టీటీడీ ఎంఓయు కుదుర్చుకుంది. ఆన్లైన్ వ్యవస్థ బలోపేతం చేసేందుకు జియో సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. గత నెల రిలయన్స్ క్లౌడ్తో ట్రయల్ రన్ నిర్వహించామని టీటీడీ తెలిపింది. శాశ్వతంగా యాప్ తయారు చేసేందుకు జియో సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నట్లుగా టీటీడీ పేర్కొంది. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ ప్రఖ్యాత ఉప్పునీటి సరస్సు కొల్లేరు బ్రాండ్ అంబాసిడర్గా ఏ పక్షిని ఎంపిక చేసింది? ఆప్షన్ బి గూడా పక్షి లేదా గూడా కొంగ. వివరాలు చూద్దాం. కొల్లేరు అంబాసిడర్గా గూడా కొంగ లేదా స్పాట్ బిల్డ్ ఫెలికాన్, ఏంటది స్పాట్ బిల్డ్ ఫెలికాన్ను ఎంపిక చేశారు. ఈ విషయాన్ని రాష్ట్ర అటవీ దళాధిపతి ఎన్ ప్రదీప్ కుమార్ బుధవారము వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఆజాదీ కా అమృత్ మహోత్సవం ఐకానిక్ వీక్ కార్యక్రమంలో భాగంగా ఈ పక్షిని బ్రాండ్ అంబాసిడర్గా గుర్తించినట్లుగా చెప్పారు. గుంటూరులోని అటవీ శాఖ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో బుధవారం దీనికి సంబంధించిన పోస్టర్ లోగోను ఆవిష్కరించారు. నెక్స్ట్ వన్, నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ ఇటీవల టైగర్ రిజర్వ్గా ప్రకటించిన గుర్ గసీదాస్ నేషనల్ పార్క్ అండ్ టామోర్ ఫింగ్లా వన్యప్రాణుల అభయారణ్యము ఎక్కడ ఉంది? ఆప్షన్ బి అండి ఛత్తీస్గఢ్లో ఉంది. ఎక్కడుంది? ఛత్తీస్గఢ్. గుర్ మాసిదాస్ నేషనల్ పార్క్ అండ్ టామోర్ ఫింగ్లా వన్యప్రాణుల అభయారణ్యం యొక్క సంయుక్త ప్రాంతాలను టైగర్ రిజర్వ్గా ప్రకటించాలనే ఛత్తీస్గఢ్ ప్రభుత్వ ప్రతిపాదనకు నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ ఆమోదం తెలిపింది. మరి ఇది మధ్యప్రదేశ్ అండ్ జార్ఖండ్ సరిహద్దులో రాష్ట్రానికి ఉత్తర భాగాన ఉంది. ఇది ఛత్తీస్గఢ్లో 4వ టైగర్ రిజర్వ్. ఉదంతి, సీతానది, అచానాక్మర్, ఇంద్రావతి మిగతావి. ఓకే. నెక్స్ట్ వన్, భారతదేశము యూకే జాయింట్ కంపెనీ లెవెల్ మిలిటరీ ట్రైనింగ్ ఎక్సర్సైజ్ ఏ పేరుతో ఇటీవల 6వ ఎడిషన్ ప్రారంభించారు? ఆప్షన్ డి అజేయ వారియర్. భారతదేశము యూకే అంటే యునైటెడ్ కింగ్డమ్ జాయింట్ కంపెనీ లెవెల్ మిలిటరీ ట్రైనింగ్ ఎక్సర్సైజ్ అజేయ వారియర్ 6వ ఎడిషన్ ఉత్తరాఖండ్లోని చౌబాటియాలో ప్రారంభమైంది. స్నేహపూర్వక విదేశీ దేశాలతో ఇంటర్ అపేరబిలిటీ మరియు నైపుణ్యాన్ని పంచుకునే ప్రయత్నంలో భాగంగా ఈ వ్యాయామం ఉంది. సైన్యాలు ఒకరికొకరు ఆయుధాలు, పరికరాలు, వ్యూహాలు, సాంకేతికతలు మొదలైన వాటితో తమను తాము పరిచయం చేసుకుంటాయి. నెక్స్ట్ వన్, అడిషనల్ క్వశ్చన్స్.
2021-22 ఆర్థిక సంవత్సరంలో ప్రపంచ బ్యాంక్ ప్రకారము భారత ఆర్థిక వ్యవస్థ అంచనా వేసిన జీడిపి వృద్ధి రేటు ఎంత? వరల్డ్ బ్యాంక్ అంచనా ఆప్షన్ డి 8.3%. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల 35 ఫ్రేజర్ స్వింగ్ ఎండోర్ప్షన్ పిఎస్ఏ ఆక్సిజన్ ప్లాంట్లను జాతికంకితం చేశారు. అయితే ఈ ప్లాంట్ ఏ నిధి క్రింద అభివృద్ధి చేయబడ్డాయి? ఏం ప్లాంట్స్ అండి? ఆన్సర్ ఆప్షన్ ఏ ప్రోగ్రామ్ అంటే పిఎం కేర్స్ నిధి కింద. భారతదేశంలో ప్రతి సంవత్సరం అక్టోబర్ 8న వైమానిక దళ దినోత్సవం జరుపుకుంటారు. 2021లో వైమానిక దళం దినోత్సవము యొక్క ఏ ఎడిషన్ జరుపుకుంటారు? ఆప్షన్ డి అండి 89. 2021 సాహిత్యంలో నోబెల్ బహుమతిని ఎవరు గెలుచుకున్నారు? ఆప్షన్ డి అండి పీటర్ హ్యాండ్కే. ఆప్షన్ బి అబ్దుల్ రజాక్ గుర్నా అండి. ఓకేనా, టాంజానియా దేశస్థులు. పిఎల్ హరనాథ్ ఈ ప్రధాన ఓడరేవులలో చైర్మన్గా నియమితులు కావడం జరిగింది. ఏంటండి? పారాదీప్ అండి. ఆప్షన్ సి పారాదీప్ పోర్ట్ ట్రస్ట్. పాల్ఘట్ వాడా కొలంబియం కోసం ఏ రాష్ట్రం జిఐ ట్యాగ్ను అందుకుంది? ఆప్షన్ ఏ మహారాష్ట్ర. ఇప్పుడు కొనుగోలు చేయండి తర్వాత చెల్లించండి బిఎన్పిఎల్ ప్లాట్ఫారం ఆధారంగా పోస్ట్ పే పరిష్కారాన్ని ఏ కంపెనీ ఇటీవల ప్రారంభించింది? ఆప్షన్ బి అండి భారత్ పే. ముఖేష్ అంబానీ 2021లో ఫోర్బ్స్ ఇండియా రిచ్ జాబితాలో అగ్రస్థానంలో నిలిచారు. మరి వరుసగా సంవత్సరానికి అత్యంత సంపన్న భారతీయుడిగా తన స్థానాన్ని నిలుపుకున్నాడు. ఎన్నవసారి? ఆన్సర్ ఆప్షన్ సి 14వసారి. అక్టోబర్ 2వ శుక్రవారం వార్షికంగా ఏ రోజు వేడుకలకు అంకితం చేయబడింది? ఆప్షన్ డి అండి ప్రపంచ గుడ్డు దినోత్సవం, వరల్డ్ ఎగ్ డే. ప్రత్యక్ష మరియు పరోక్ష పన్నుల వసూలు కోసము భారత ప్రభుత్వం నుండి ఆమోదం పొందిన మొట్టమొదటి షెడ్యూల్ ప్రైవేట్ రంగ బ్యాంకుగా ఏ బ్యాంక్ మారింది? ఆప్షన్ బి అండి కోటక్ మహీంద్రా బ్యాంక్. డైలీ జీకే క్వశ్చన్ సిరీస్. వర్గీకరణ అనేది ఒక డాష్ శాస్త్రము. వర్గీకరణ ఆన్సర్ ఆప్షన్ ఏ అండి అనాటమీ అంటారు దీన్ని. నెక్స్ట్, బాహ్య చర్మము చాలా క్రస్టేసియన్ల కార్బోహైడ్రేట్లతో తయారు చేయబడ్డాయి. మరి ఈ కార్బోహైడ్రేట్ ఏంటి? ఆన్సర్ ఆప్షన్ బి అండి చిటాన్ అంటారు. దాన్ని ఏమంటారు? చిటాన్. ఇంపార్టెంట్ క్వశ్చన్. హైడ్రోక్లోరిక్ ఆమ్లము కణాల ద్వారా స్రవిస్తుంది. డాష్ కణాలు. ఏ కణాలండి? ఆప్షన్ సి కడుపులో ఉండేటువంటి కణాల ద్వారా స్రవిస్తుంది. ఊపిరితిత్తులు ఎక్కడ పొందుపరచబడి ఉన్నాయి? ఆన్సర్ ఆప్షన్ సి అండి ఫ్లూరల్ క్యావిటీ. ఓకే, ఫ్లూరల్ క్యావిటీ అనేటువంటి పేరుతో పిలుస్తారు. సో దీనికి ఏ పొర అంటే ఫ్లూరల్ క్యావిటీ అండి. బట్ ఇక్కడ క్వశ్చన్ కరెక్ట్ ఇవ్వలేదు మనకి. ఎక్కడ పొందుపరచని ఉన్నాయంటే ఉదర కుహరం లేదా ఉర కుహరం అంటారు. ఆప్షన్ బి కూడా కరెక్టే అవుతుంది. పొర ఊపిరితిత్తులను కప్పి ఉండే పొర ఏంటి అంటే ఫ్లూరల్ క్యావిటీ అంటారు. ఓకేనా, పొర అన్నప్పుడు ఫ్లూరల్ అనాలి. అండ్ నెక్స్ట్ ఊపిరితిత్తులు ఎక్కడ పొందుపరచబడి ఉన్నావంటే ఉర కుహరము లేదా ఉదర కుహరము అంటారు. ఓకే, రెండు కూడా ఇచ్చినా ఎలా ఇచ్చినా సరైనవే. క్రింది వాటిలో ఏది నవజాత శిశువులను అనువైన ఆహారం? నవజాత శిశువులకు అనువైన ఆహారం ఏంటండి మరి? ఆప్షన్ డి పాలు. లిప్యాంతరీకరణ ట్రాన్సిఫికేషన్ అంటే ఏంటి? ట్రాన్సిఫికేషన్ అంటే డాష్ల యొక్క విశ్లేషణ. ఆన్సర్ ఆప్షన్ సి అండి డిఎన్ఏ విశ్లేషణ. ఎమల్సిఫికేషన్ అంటే ఏంటి? ఆప్షన్ బి అండి కొవ్వులను చిన్న చిన్న గోళాలుగా విడగొట్టడాన్ని ఎమల్సిఫికేషన్ అనే పేరుతో పిలుస్తారు. కలుషిత వాతావరణం నుండి పీల్చబడే ప్రత్యేక పదార్థము PM10 ఏ ప్రక్రియలో తరచుగా ఫిల్టర్ చేయబడుతుంది? ఆప్షన్ ఏ అండి తుమ్ముల ద్వారా ఫిల్టర్ చేయబడుతుందండి, తుమ్ముల రూపంలో. ఓకే, అధిక స్రవం ద్వారా రక్తపోటు పెరగవచ్చు. దేని స్రవం వలనండి? ఆప్షన్ ఏ థైరాక్సిన్. ఓకేనా, థైరాక్సిన్ ఇస్ ద రైట్ ఆన్సర్గా మనమైతే చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, సరస్ క్రేన్ డాష్ రాష్ట్ర పక్షి. సరస్ క్రేన్ కొంగ. ఆప్షన్ ఏ ఉత్తరప్రదేశ్. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి క్లాస్. మీకు నచ్చే ఉంటుంది. నచ్చిన వాళ్ళు చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము ఆర్కే పబ్లికేషన్స్ తరపున ఒక మంచి ఆఫర్తో మీ ముందుకైతే రావడం జరిగిందండి. సో మనము ప్రతిరోజు కూడా డైలీ కరెంట్ అఫైర్స్ అయితే చెప్పుకుంటాము. సో చాలామంది చూస్తుంటారు. సో యూనిక్గా ఉంటాయి, అందరికీ తెలిసింది. దాదాపు 2 సంవత్సరాలు దాటింది ఫ్రెండ్స్ మన కరెంట్ అఫైర్స్ డైలీ రెగ్యులర్గా చెప్పుకోబట్టి. అయితే ఆ డైలీ చెప్పుకునేటువంటి కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా మంత్లీ మ్యాగజైన్ అయితే చేయడం జరిగిందండి.
ప్రతి మ్యాగజిన్కి 25 రూపీస్గా ఉండేది అందరికీ తెలిసిందే. సో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాల్లో కావచ్చు, అంతేకాకుండా ఎన్టీపీసీ ఇటీవల జరిగినటువంటి ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్స్లో కావచ్చు. సో చాలామందికి యూస్ఫుల్గా అయ్యాయి, అందరికీ కూడా తెలిసిన విషయమే. అయితే చాలామంది సార్ మాకు 6 months కరెంట్ అఫైర్స్ అయితే మ్యాగజిన్ కావాలి అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారండి. సో దానికి తగ్గట్టుగానే 6 months మ్యాగజిన్ అయితే రూపొందించడం జరిగిందండి, చాలా తక్కువ కాస్ట్తో అండి. ఓకేనా. సో ఎవ్రీ మంత్ యాక్చువల్గా 25 రూపీస్ అండి మంత్లీ మ్యాగజిన్కి. ఓకే, పీడిఎఫ్ రూపంలో అందచేయడం జరుగుతుంది ఇవన్నీ కూడా. సో మరి 6 monthsకి అయితే యాక్చువల్గా 150 రూపీస్ అవుతుందండి. కానీ ఇక్కడ మనం ఏం చేసాము, కేవలం 100 రూపాయలకు మాత్రమే ఈ యొక్క 6 months వ్యాలిడిటీ 6 months కరెంట్ అఫైర్స్ అనేవి మ్యాగజైన్ పీడిఎఫ్ రూపంలో మీకు అందచేయడం జరుగుతుందండి, కేవలము 100 రూపాయలు మాత్రమే. మరి ఇక్కడ ఒక మంచి ఆఫర్ ఉందండి. ఏంటది, ఈ యొక్క మ్యాగజైన్ గనక తీసుకున్న వారికి ఏపీపీఎస్సి గ్రూప్ 4, ఓకేనా, ఏపీపీఎస్సి కండక్ట్ చేసినటువంటి గ్రూప్ 4 ప్రిలిమ్స్ పేపర్స్ దాదాపు 11 ఉన్నాయండి. ఓకేనా, ప్రీవియస్గా కండక్ట్ చేసినటువంటి ఎగ్జామ్స్, గ్రూప్ 4 ఎగ్జామ్స్, జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్స్ మొత్తం 11 మోడల్ పేపర్స్ ఉన్నాయండి. అవన్నీ కూడా ఉచితంగా అందచేయడం జరుగుతుంది. ఒకవేళ కొంతమందికి డౌట్ వస్తుంది, సార్ మాకు ఈ యొక్క గ్రూప్ 4కి సంబంధించి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన గ్రూప్ 4 ఈ యొక్క జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్స్ అవసరం లేదు సార్ అన్నారనుకోండి. సో ఇంకొక ఆప్షన్ ఉందండి. ఏంటి, సో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో మనకు 1995 నుంచి, ఓకేనా, 1995 నుంచి 2018 వరకు కండక్ట్ చేసినటువంటి పోలీస్ ఉద్యోగాల ప్రీవియస్ పేపర్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. మీ ఆప్షన్ అండి, ఏది కావాలంటే అదైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఏపీకి తెలంగాణకి జస్ట్ ఒక 2 ఎగ్జామ్స్ మాత్రమే తేడా అండి, పోలీస్ వాటికి కదా, జస్ట్ 2 ఎగ్జామ్స్ మాత్రమే తేడా, అన్నీ కూడా సిమిలర్గా ఉంటాయి ఇక మోడల్ ప్రీవియస్ పేపర్స్ అన్నీ కూడా. మరి ఈ యొక్క మ్యాగజిన్ ఏ విధంగా తీసుకోవాలి సార్ అని చెప్పేసి మీకు ఒక డౌట్ రావచ్చు. సింపుల్ అండి, దీనికి సంబంధించినటువంటి గూగుల్ పే నెంబర్ కావచ్చు, ఓకే, ఫోన్పే నెంబర్ కావచ్చు, ఆ నెంబర్ని వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి. సో దానికి మీరు ఈ యొక్క అమౌంట్ పంపేసి ఆ స్క్రీన్ షాట్ తీసుకొని నాకు యాజ్ ఇట్ ఈజ్గా మన వాట్సాప్ గ్రూప్కి పంపినట్లయితే సో మీకు గూగుల్ డ్రైవ్ లింక్ పంపిస్తాను. ఓకేనా, గూగుల్ డ్రైవ్ లింక్. సో ఎప్పటికీ కూడా మీ దగ్గరే ఉంటుందండి, అది చాలా చాలా బాగుంటుంది. సో ఒకసారి చూడండి. చాలామందికి తెలుసండి, దాదాపు 2000-3000 మెంబర్స్ అయితే మన మంత్లీ మ్యాగజిన్ తీసుకుంటారండి. ప్రతి నెల 2 నుంచి 3,000 మంది అయితే తీసుకుంటారు. కొంతమంది తీసుకొని వారు రెగ్యులర్గా మన క్లాసెస్ అయితే ఫాలో అవుతుంటారు. ఓకేనా, వాళ్ళందరికీ తెలుసు మన యొక్క మ్యాగజిన్ ఏ విధంగా ఉంటుంది అనేది. సో ఒకసారి చూడండి, మీరు చూస్తే మీకే అర్థమవుతుంది. లేదా ఆ యొక్క క్లాసెస్ లింక్ ఫస్ట్ టైం చూసిన వారికి క్లాసెస్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. వాటిని చూసిన తర్వాత సో అయినా కూడా తీసుకోవచ్చు మీరు. ఓకేనా గైస్. సో ఇక్కడ గమనించినట్లయితే కరెంట్ అఫైర్స్ 2021 కరెంట్ అఫైర్స్ మ్యాగజిన్ అండి. సో జూలై టు జూన్ 2021 6 months అండి. ఈ మ్యాగజిన్కి మొత్తం ఇందులో 4,000 కరెంట్ అఫైర్స్ బిట్స్ ఉంటాయండి. 4,000 కరెంట్ అఫైర్స్ బిట్స్ ఉంటాయి, 4,000 జనరల్ స్టడీస్ బిట్స్ ఉంటాయి. ఓకేనా, ప్లస్ దీనికి 100 రూపాయలు మాత్రమే. నెక్స్ట్ ఏంటంటే ఈ యొక్క మ్యాగజిన్ కనుక 6 months మ్యాగజిన్ కనుక తీసుకుంటే ఏపీపీఎస్సీ గ్రూప్ 4కి సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్స్ అన్నీ కూడా ఉచితంగా అందచేయడం అయితే మీకు జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా. సో మరి మీకు ఒక డౌట్ రావచ్చు, సార్ మరి ఈ యొక్క కరెంట్ అఫైర్స్ ఏ విధంగా ఉంటాయంటే సింపుల్ అండి, ఎవ్రీ డే వైజ్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ జనవరి తీసుకున్నారనుకోండి, మీరు జనవరి 1 నుంచి 31 వరకు లైన్గా ఉంటాయి. ఫిబ్రవరి మంత్ 1 నుంచి 29 వరకు లైన్గా ఉంటాయి. ఓకే, మార్చ్ 1 నుంచి 31 వరకు లైన్గా ఉంటాయండి. వరుస క్రమంలో ఒక్కరోజు కూడా కరెంట్ అఫైర్స్ అనేవి మిస్ కావు. 6 నెలలకు 6 నెలలు ఎవ్రీ డే సింగిల్ డే ప్రతి డే కవర్ చేయడం అయితే జరుగుతుందండి. అందరూ కూడా గమనించాలి, అంత పగడ్బందీగా అయితే రూపొందించడము జరుగుతుంది. నెక్స్ట్ ఇంకా ఎవరికైనా మాకు జూనియర్ అసిస్టెంట్కి గ్రూప్ 4 జూనియర్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి మోడల్ పేపర్స్ అవసరం లేదు అనుకున్న వాళ్ళు 1995 నుంచి 2018 వరకు కానిస్టేబుల్ ప్రీవియస్ పేపర్స్ అండి. సో ఇద్దరు కూడా తీసుకోవచ్చండి, ఎందుకంటే ఏపీటీఎస్ వాళ్ళకి కేవలం 2 ఎగ్జామ్స్ మాత్రమే డిఫరెంట్గా ఉంటాయి, రిమైనింగ్ అన్నీ కూడా సేమ్ ఉంటాయి ఫ్రెండ్స్. ఓకేనా. సో మరి గమనించాలి అందరూ కూడా. సో కేవలము 100 రూపీస్ అండి. మామూలుగా మీరు మంత్లీ తీసుకుంటే 150 రూపీస్ అవుతాయి, కానీ ఇక్కడ 100 రూపీస్కే దీన్ని ఆఫర్ కింద ఇవ్వడం అయితే జరుగుతుందండి. 50% ఆఫర్ ప్లస్ దానితో పాటుగా. సో ఫ్రెండ్స్ ఇవి గమనించాలి,
ఈ యొక్క గ్రూప్ 4 పేపర్లు కావచ్చు, ఎస్ఐ ఈ యొక్క కానిస్టేబుల్ ప్రీవియస్ పేపర్స్ కావచ్చు ఉచితంగా ఇస్తున్నానండి. అయితే నాకు తెలిసి ఇవి మీరు కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు, వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. కానీ ఒకే దగ్గర ఉంటే మీకు చదువుకోవడానికి వీలుగా ఉంటుందని చెప్పేసి సో నేనే మీకు ఫ్రీగా అందచేయడం అయితే జరుగుతుంది. దీనికి 1 రూపీ కూడా ఛార్జ్ చేయడం లేదు, గమనించాలి. 1 రూపీ కూడా ఛార్జ్ చేయడం లేదు, ఓన్లీ కరెంట్ అఫైర్స్కి మాత్రమే తీసుకుంటున్నానండి. ఓకేనా? సో ఫ్రెండ్స్, సో మంచి అవకాశాన్ని ఉపయోగించుకోండి ఫ్రెండ్స్. కొన్ని రోజులు మాత్రమే ఉంటుందండి ఆఫర్, ఎక్కువ రోజులు ఉండదు, మళ్ళీ మంత్లీ వస్తాయి. ఓకేనా? సో ఇంకా ఎవరైనా సో మీరు మంత్లీ తీసుకున్న వారు మీ యొక్క ఎక్స్పీరియన్స్ అయితే తెలియచేయండి ఫ్రెండ్స్. గ్రామ వార్డు సచివాలయ అభ్యర్థులు కావచ్చు, ఓకే, జాబ్స్ తెచ్చుకున్న వారు చాలామంది సో జాబ్లో సెటిల్ అయ్యారండి. ఇంకా మళ్ళీ చూడరు కదా, ఇక వన్స్ జాబ్ వచ్చిందంటే ఇక మళ్ళీ మన క్లాసెస్ చూడరు ఎవరు కూడా, అంతే. ఎన్టీపీసీలో కూడా చాలామందికి అయితే చాలా స్కోర్ అయితే రావడం జరిగిందండి, మంచి మార్క్స్ అయితే గెయిన్ చేయడం అయితే జరిగింది. సో ఎవరైనా చూస్తున్నట్లయితే కామెంట్ చేయండి, ఓకేనా, మీ యొక్క ఎక్స్పీరియన్స్ ఏంటో. ఓకే అండి, థ్యాంక్ యూ. మరి మంచి అవకాశాన్ని అందరూ కూడా ఉపయోగించుకోండి. సో మళ్ళీ ప్రైజ్ అయితే హైక్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ అండి, బాయ్.